ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్తే శంకర్ గౌడ్ గారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి మంచి మిత్రులు, సోదరులు కూడా. ఎలా ఉందండి? 20 ఏళ్ళ నుంచి 20 ఇయర్స్ నుంచి నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను గతంలో ఒక జాతీయ పార్టీలో పనిచేసినాను. అవును, డివిజన్ స్థాయి నుంచి పనిచేసిన వ్యక్తిని. సో నాకు ప్రతి కాన్స్టిట్యున్సీ మీద కాకుండా ప్రతి డివిజన్లో 49 డివిజన్ల మీద నాకు పట్టు ఉంది. నాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. నేను ప్రతి డివిజన్లో సమస్యలను నేను అడ్రస్ చేయాలి. ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? సమస్యలు ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బోరబండ్లో వాటర్ సమస్య ఉంది. కొన్ని చోట్ల మస్కిటోస్ చాలా మంది. అదే రకంగా గాంధీ హాస్పిటల్ కొన్ని వేల మంది వివిధ జిల్లాల నుంచి వస్తారు. కానీ అక్కడ వాళ్ళని సరైన సదుపాయాలు లేక వాళ్ళ రోడ్ల మీద చూస్తే చాలా బాధేస్తుంది. అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం మషీరాబాద్లో తీసుకుంటే ఈరోజు మధ్యలో కొద్దిగా షాప్స్ ఏవైతే కొన్ని మండి అదంతా ఉంది. అక్కడ కొన్ని డెంగీ వ్యాధి రావడం, హాస్పిటల్లో చేరడం అటువంటి చాలా జరిగినాయి. ఆ డైనీస్ సమస్యలు, ఇవి నైజాం సర్కార్ ఉన్నప్పుడు వేసిన డైనీస్ ఇప్పటిదాకా అవే వాడుతున్నాం. ఆ డైనీస్ సమస్యను కూడా మేము కొత్తగా ఏదన్నా విధానం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని నా ఆలోచన. పొడిగా మాట్లాడే మీరు ఇలాంటి రాజకీయాల్లో ఇమ్మడగలుగుతానని అనిపిస్తుందా మీకు? అసలు అంటే ఏదో ఒక రోజు వస్తేనే కదా తెలుస్తుంది, అనుభవం అనేది వస్తుంది. ఓకే, ప్రయత్నం అయితే చేయాలి. ఎక్కడనో ఒక దగ్గర మొదలు అనేది చేయవలసి ఉంటుంది. అంటే జనసేన పార్టీ తరఫున ఫస్ట్ టైం ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారు అని అంటే, కంటెస్ట్ చేస్తున్నారు అని అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఎందుకంటే ఫస్ట్ టైం చేసేది. మీ దగ్గర ఉన్న అర్హతలు ఏంటనంటే ఏం చెప్తారు మీరు? అర్హత లేని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను. నిరంతరం నేను ప్రజలు నా దగ్గరికి వచ్చే అవసరం లేదు, నేను ప్రజల దగ్గరికి వెళ్తాననేది నా ఆలోచన. ఏం చదువుకున్నారండి మీరు? నేను 10th ఫెయిల్ అయ్యాను. 10th ఫెయిల్ అయ్యారు. ఓకే, 10th ఫెయిల్ అయ్యారు. నాయకుడు అంటే ప్రతి సమస్య మీద అవగాహన, సమస్య మూలాలు తెలిసి ఉండాలి. సో అవి మీకున్నాయని ఎంత మాత్రం వరకు మీరు భావిస్తున్నారు? అంటే మీరు మిగతా పార్టీలు చూసుకుంటే వాళ్ళు ఒక ఎంపీ అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి రారు. వాళ్ళు అసలు ఏ రోజన్నా ఒక కాన్స్టిట్యున్సీ తిరుగుతారు. వాళ్ళు ఒక్కసారి ఎంపీ అయ్యే ముందు ఎలక్షన్ ముందు వస్తారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక ఎంపీని అసలు నేను ఇంతవరకు చూడలే. ఎక్కడుంటాడు అనేది కూడా తెలియదు చాలామందికి. ఆ ఎంపీ అభ్యర్థి ఇల్లు కూడా కొంతమందికి తెలియదు. నేనేమంటానంటే ఒక్కసారి మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రజల్లో ఉండాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి. సమస్యల గురించి మీరు పరిష్కరించాలి. మీరు ప్రజలు ఎన్నుకున్న తర్వాత మీరు వేరే పార్టీలో జంప్ చేయడం ఇటువంటివి చేస్తారు. కానీ ప్రజల పట్ల గౌరవం అనేది లేకుండా పోయింది. మనం గతంలో చూసుకుంటే మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే పోటీ చేసి తెలుగుదేశం, బీజేపీ ప్లస్ జనసేన మద్దతు గెలిచిన వ్యక్తి అనుకోకుండా ప్రజల్ని ధిక్కరించి ప్రజల్ని మోసం చేసినట్టే కదా ఆయన పార్టీ మారడం. ప్రజలు అక్కడ టీఆర్ఎస్ వ్యక్తిని కూడా పెట్టినా కానీ టీఆర్ఎస్ కొన్ని తక్కువ ఓట్లతో ఓడిపోయింది. సో ఈయన గెలిచిన తర్వాత అదే టీఆర్ఎస్లోకి ఈయన చేరాను. అంటే ప్రజల్ని కూడా మీరు బేఖర్తాలు చేస్తున్నట్టే కదా. ఈ విషయాన్ని చూస్తే ప్రజలు మీకు మెజారిటీ ఓట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? ప్రజల్ని కూడా మోసం చేస్తారు. అసలు వ్యవస్థ మారాలంటే మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మీరు 15 ఏళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఎందుకు సడన్గా ప్రజారాజ్యం పార్టీ, దాని తర్వాత జనసేన పార్టీలోకి రావాల్సి వచ్చింది? చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన ద్వారా నేను ప్రజారాజ్యం పార్టీలో చేరాను. ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయిపోయి ఆయనకున్న ఈ భారతదేశంలో ఒక వ్యక్తిని నేను చూసిన అంటే ఒక భగత్ సింగ్ లాగా ఆయన చెప్పే మాటలు కానీ
ఆయన మాట్లాడే విధానం కానీ నాకు నచ్చి, ఆయన ఆలోచన విధానం, సమాజానికి ఏదో చేయాలని ఆయన తపన, అది చూసి నా వంతు సహకారం ఏదో గోరంతా నేను కూడా ఉంటే ఆయనతో పాటు ఏదో జరుగుతుందని నేను ఆయనతో పాటు ఈ జర్నీ ఇప్పటి వరకు అలా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని మీరు 15 నుంచి 20 సంవత్సరాలకు అంటే ఆ ఇయర్స్ వరకు రిలేషన్ ఉంది మీకు. ఆయన వ్యక్తిత్వం మీరు దగ్గరుండి చూసిన వాళ్ళు, ఒక రిలేషన్ మెయింటైన్ చేశారు. మీరు చెప్పండి, అంటే ఆయనలో మీరు చూసిన ఆ క్వాలిటీ ఏంటి? బయట జనాలకు కనిపించేది కాకుండా మీరు పర్సనల్గా ఏం చూసారు అసలు? ఆయన ఒక కామన్ మ్యాన్ లాగా, సింపుల్ సిటిజన్ లాగా ఆయన ఉండే విధానం కానీ, ఆయన నడవడి కానీ నచ్చింది నాకు. ఆయన ప్రతి క్షణం ఒకటే ఆయన ఆలోచన, ప్రజలకి ఏదో చేయాలి ఆయన తపన. ఇప్పుడున్న రాజకీయం అంతా వాళ్ళ స్వార్థం గురించి ఉన్నారు కానీ సమాజం గురించి ఏం చేయడానికి లేదు. కోట్లు సంపాదించుకోవడానికి కుంభకోణాలు ఇవన్నీ చూసి అలసిపోయి ఆయన ఈరోజు ఈ పార్టీ పెట్టడం జరిగింది. సార్ అవన్నీ పక్కన పెడదాము. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో రావాలని అసలు ఎందుకు అనిపించింది? అంటే మీతో చెప్పే ఉంటారు కదా టైంలో. చెప్పారు, సమాజం మార్పు గురించి ఎవరొకరు రావాలి, అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆయనకున్న ఫాలోయింగ్ కానీ, ఆయనకున్న మద్దతుదారులు కానీ అది చూసి ఏదో ఒక రోజు నేను కూడా చెప్పారు, పార్టీ పెట్టేటప్పుడు చెప్పారు. ఆయన ఒకటే అన్నారు, మనం ఒక సిస్టంలో వెళ్దాం, సిద్ధాంతపరంగా మనం అన్యాయం చేయొద్దు, న్యాయంగా మనం ప్రజా సమస్యల్ని పోరాటం చేసి ప్రజలకు మంచి ఫలాలు ఇవ్వాలనేది ఆయన ఆలోచన. మీరు నో అనలేదా? ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ తరఫున కొంత దెబ్బ పడింది కదా, మళ్ళీ నెగిటివ్ అని వస్తుందేమో అని చెప్పేసి ఆయనకు సజెస్ట్ చేయడం అలాంటి ఏం చేయలేదా? ప్రజారాజ్యం అనే అంశం ముగిసిపోయింది, జనసేన అనేది కొత్తగా మీరు స్టార్ట్ అయింది. మీరు చూసుకున్నట్టయితే మేము 2014లో అటు భారతీయ జనతా పార్టీకి కానీ, అదే రకంగా తెలుగుదేశం పార్టీకి కానీ మీరు అన్ని సర్వేలు చూసి ఉంటారు. సర్వేలలో అక్కడ చంద్రబాబు గారు గెలవడం కష్టమని అన్ని సర్వేలు చెప్పింది. అది ఆ 15 రోజుల ముందు సర్వే జరిగింది. ఆ 15 రోజులు మేము తిరిగినాక దాన్ని మొత్తం ఏ రకంగా అయితే మళ్ళా చంద్రబాబు గారికి అధికారం ఇవ్వడానికి మా వంతు సహకారం మాది ఉంది. మీకు అదే మా నిదర్శనం. సార్ ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ పోటీ చేయడానికి మహాకూటమి కూడా యాడ్ అయింది. ఎందుకు తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? జనసేన పార్టీ పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఎర్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎర్లీ ఎలక్షన్స్కి మేము ప్రిపేర్ లేము. మేమంతా నిర్మాణంపై దృష్టి పెట్టాము. అందులో ఎక్కువ శాతం ఏపీ మీద దృష్టి పెట్టి ఉన్నాం. ఓకే, అందువల్ల ఇక్కడ చేయలేకపోయాం. ఇప్పుడు పార్లమెంట్ది ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, మేము పార్లమెంట్ యథావిధికి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు. ఖచ్చితంగా పోటీకి ఈరోజు నేను కానీ, అదే రకంగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గారు కానీ ఇంకో 2-3 రోజులలో ఇంకో మా వంతు 17 పార్లమెంట్లో మేము ఎన్ని చేస్తాం అనేది ఈరోజు కానీ రేపు కానీ ఇంకా కొన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, నేను పుట్టి పెరిగింది సికింద్రాబాద్లోనే, జూబిల్స్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి సికింద్రాబాద్ పార్లమెంట్కి వస్తుంది కాబట్టి నాకున్న పరిచయాలు, నేను అక్కడే పుట్టి పెరిగాను, నేను చదువు అక్కడే జరిగింది, నా చదువుకోవడం, అదే రకంగా నాకున్న స్నేహితులంతా అక్కడే, మా కుటుంబాలన్నీ ఇక్కడే. సో దాంట్లో భాగంగా అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి అనేకమైన మద్దతుదారులు ఉన్నారు. అదే రకంగా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదంతా చూసి నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలనుకో. ఈ 10 ఏళ్లలో యూత్ అంతా ఓటర్గా మారి ఉన్నారు. యూత్ అంతా కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు జర్నీ ఆల్రెడీ ఎక్కడ పోయినా కానీ యూత్ మాతో పాటు ఉన్నదని మేము పరిపూర్ణంగా నమ్ముతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.